నమస్తే, వెల్కమ్ టు జిఆర్ టీవీ. జానపద గీతాలతో ముఖ్యంగా బతుకమ్మ, బోనాలు, శివరాత్రి పాటలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ సృష్టించుకున్న గాయని సత్యవతి రాథోడ్ అలియాస్ మంగ్లీ. తనదైన విభిన్నమైన వాయిస్, ఫుల్ ఎనర్జీతో సామాన్య నేపథ్యం నుంచి వెండి తెరకు ఎదిగారు. రాములో రాముల, సారంగ ధర్య లాంటి ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్ తో టాలీవుడ్ లో స్టార్ ప్లేబ్యాక్ సింగర్ గా స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె డిమాండ్ ఒక్క తెలుగుకే పరిమితం కాలేదు. కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ పాడుతూ పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్నారు. అయితే ఇలా కెరీర్ పరంగా పీక్స్ లో ఉన్న మంగ్లీ తాజాగా కన్నడ నాట ఒక అనూహ్య వివాదంలో చిక్కుకున్నారు. కన్నడ యాక్షన్ స్టార్ ధ్రువ్ సర్జా కథానాయకుడిగా డైరెక్టర్ ప్రేమ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా కేడి ద డెవిల్. ఈ సినిమాలో బాలీవుడ్ తారలు సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఇటీవల సర్కే చునర్ తేరీ సర్కే అంటూ సాగే ఒక లిరికల్ స్పెషల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటను మంగ్లీనే పాడారు. తన గాత్రంతో మంగ్లీ పాటను ఎనర్జెటిక్ గా పాడినప్పటికీ ఈ పాటలోని సాహిత్యం అత్యంత అసభ్యకరంగా ఉందంటూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దానికి తోడు నోరా ఫతేహి, సంజయ్ దత్లపై చిత్రీకరించిన డాన్స్ స్టెప్పులు కూడా కుటుంబ సమేతంగా చూడలేని విధంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ వివాదం ముదరడంతో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ సీరియస్ గా స్పందించింది. ఇలాంటి వల్గర్ పాటలు సమాజంపై చెడు ప్రభావం చూపుతాయని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. దీనిపై వెంటనే స్పందించిన కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ కఠిన ఆదేశాలు జారీ చేసింది. అలాగే వివాదాస్పదంగా మారిన ఈ పాటను యూట్యూబ్, సోషల్ మీడియా సహా అన్ని డిజిటల్ వేదికల నుంచి వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇక భవిష్యత్తులో వచ్చే సినిమాలు, మ్యూజిక్ వీడియోల్లో ఇలాంటి అసభ్యకరమైన కంటెంట్ పునరావృతం కాకుండా సెన్సార్ బోర్డు పర్యవేక్షణ పెంచాలని వార్నింగ్ ఇచ్చింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రీష్మా కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టాలని ఆశపడుతున్న చిత్ర బృందానికి మంగ్లీ పాడిన ఈ స్పెషల్ సాంగ్ వివాదం ఇప్పుడు అడ్డంకిగా మారింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఆర్ టీవీ. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.